ఎన్టీఆర్ నట వారసత్వాన్నే కాదు రాజకీయ ఆశయాలు నెరవేర్చే బాధ్యత తీసుకున్న నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. షూటింగ్లు, ఆడియో ఫంక్షన్లు, ఇతరత్ర అభిమానుల కార్యక్రమాల్లో బిజీగా గడిపే బాలయ్య బాబుకు సొంత నియోజకవర్గం హిందూపురాన్ని పట్టించుకునే తీరిక లేదట. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం తమకు కంచు కోట అని చెప్పుకుంటుంది టీడీపీ. ఎందుకనంటే ఆ నియోజకవర్గంలో మహానటుడు ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ. ఎన్టీఆర్ను మంచి మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం అది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా వడపోసిన బాలకృష్ణ ఆఖరికి హిందూపురాన్ని ఎంచుకుని ఘన విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ గెలవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో కరువు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాకు మేలు జరుగుతుందని, భారీ ప్రాజెక్టులు వస్తాయని రాజకీయ నిపుణులతో పాటు అనంతవాసులు భావించారు. హంద్రీనివా వంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తారని ఆశపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో హిందూపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసిన బాలకృష్ణ ఆ తర్వాత స్లో అయ్యారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు బాలకృష్ణే స్వయంగా నిర్వహించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను పిలిపించి మరీ 2 రోజుల పాటు హడావిడి చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ హిందూపురం వైపు బాలయ్య కన్నెత్తి చూడడమే మానేశారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని కొడికొండ చెక్పోస్ట్ వద్ద ఏప్రిల్ 23న జరిగిన రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు శంకుస్థాపనకు సీఎం చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ హాజరయ్యారు. బెంగళూరు నుంచి కొడికొండకు వచ్చిన బాలకృష్ణ హిందూపురం రాకుండానే నేరుగా కార్యక్రమంలో పాల్గొని అట్నుంచటే వెళ్లిపోయారు. హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ వచ్చి 3 నెలలు దాటిపోయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం అంతటా తాగునీటి సమస్య తీవ్రంగా తాండవిస్తోంది. బిందె 6 రూపాయలు పెట్టి కొంటున్న దుస్థితి అక్కడ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అమలు చేసిన శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో హిందూపురం నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. హిందూపురంలో తాగడానికి చుక్క మంచినీళ్ళు లేటువంటి పరిస్థితి ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నది. ఈ రోజున ఇక్కడ కొట్టూరులో పిఏబిఆర్ వాటర్ పైప్ లైన్ ఉండి కూడా, శ్రీరామరెడ్డి సాగర్ పైప్ లైన్ ఉండి కూడా ఇంతవరకు దాన్ని యాక్టివేట్ చేయలేదు. తర్వాత ఇక్కడ ఉన్న బోర్లు మొత్తం పోయినాయి. తర్వాత ఇక్కడ వాటర్ ట్యాంకులు కూడా వచ్చే పరిస్థితి ఈ రోజున లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలిసి ఇక్కడ సీరియస్ గా తీసుకొని పథకం ప్రకారంగా హిందూపురంకి అదనంగా కనీసము కొన్ని వందల సంఖ్యలో బోర్లు వేయాలి. 2 రోజులు పంపిస్తారు, మళ్ళీ పంపిరు. 2 రోజులు నింపుకుంటే చాలా మాకే. వాళ్ళే మాయగా నీళ్ళతో అంతా జలకాలన్నీ ఆడుకుంటారు. మాకేం నీళ్ళు వద్దాయి, గొడ్లకు నీళ్ళు లేవు. పిల్లల్ని అయితే కాడిచ్చి పంపించాలా. 3-4 కిలోమీటర్లు పంపించాలా మేము పిల్లల్ని. పోండ్రా అంటే వాళ్ళు తిట్టుకొని వాడిపోతారు. ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ చదువుకోకుండా పిల్లలు నూపుతా ఉన్నాం. నీళ్ళు లేకపోతే ఏది చేస్తుంది పని. వాళ్ళే చల్లగా ఉంటారు అక్కడ ఏసీల్లో. మాకే శేఖర్ బాబుకి 4-5 అర్జీలు ఇచ్చింటే ఇదిగో అదిగో రేపు చూస్తాను, మన్నాడు చూస్తాను, బాబు చెప్పంపిస్తానని శేఖర్ బాబు చెప్పంపినలేదు. 3 నెలలుగా ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో బాలయ్య వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న శేఖర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలు తమకేం సంబంధం లేదంటున్న ఆయన వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్టుగా బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు, వాణిజ్య శాఖ, ఎక్సైజ్, రెవెన్యూ, రిజర్వేషన్ శాఖల నుంచి నెలవారీ పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. శేఖర్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు నేతలైతే పార్టీకి దూరమయ్యే యోచనలోనే ఉన్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనీసం నెలకోసారైనా బాలకృష్ణ వచ్చేవారని, ఇప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని హిందూపురం వాసులు ప్రశ్నిస్తున్నారు. కేవి శివారెడ్డి, కరస్పాండెంట్, అనంతపురం.